హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించే మాట్లాడుతున్నారు. బికాజ్ ఆఫ్ ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలుని ఒక స్టేజ్ పైకి నేషనల్ మీడియాలో పిలిచి ఘోరంగా అవమానించారు. నువ్వు ట్రాన్సా అని అడిగారు. అండ్ ఇంకా తను చేసే వీడియోస్ అన్ని కూడా వెకిలి వీడియోస్. నిన్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపించి ఎటువంటి మెసేజ్ సమాజానికి ఇవ్వాలంటూ కూడా నవదీప్ అడగడం పట్ల నెటిజన్స్ అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్కి పిలిచి అగ్ని పరీక్షకి పిలిచి ఇట్లా అవమానించి పంపిస్తారా అంటూ కూడా అంతా మాట్లాడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ట్రాన్స్జెండర్స్ హెజ్రా యాక్టివిస్ట్ రచన గారు ఉన్నారు. నమస్తే అండి. సో యాక్చువల్గా ఈ అగ్ని పరీక్ష గురించి మీతో మాట్లాడడానికి ప్రత్యేకంగా రీజన్ ఏంటంటే, ఇంతకుముందు మీరు డిబేట్లో మాట్లాడింది నాకు చాలా బాగా అనిపించింది. బాలుకి మీకు కూడా పరిచయం కూడా ఉంది కదా. సో అందుకే మీతో ఒకసారి మాట్లాడదాం. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక యాక్టివిస్ట్గా, మీ రియాక్షన్ ఏంటి? అక్కడ జెండర్ గురించి మాట్లాడారు, తన వీడియోస్ గురించి మాట్లాడారు, తన పొట్టకుటి కోసం, తన ఫ్యామిలీ కోసం తను ఏదో చేసుకుంటూ సరే వెళ్దాం కదా బిగ్ బాస్కి అని ఒక హోప్తో అప్లై చేసుకుంటే తను రౌండ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 4-5 రౌండ్స్ ఉంటాయని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తను ఫైనల్ లెవెల్కి జడ్జెస్ ముందుకు వెళ్తే వాళ్ళు అవమానించి పంపించారు, ఎటువంటి టాస్క్ ఇవ్వకుండా అనేది వాళ్ళు చెప్తుంది. సో మీకు యాజ్ యాక్టివిస్ట్గా ఏమనిపించింది? నాకు బాధ అనిపించింది. ఎందుకంటే పర్సనల్‌గా బాలుతోటి చాలా మటుకు మెలిగిన జర్నీ, అనుభవాలు, పాజిటివ్ అనుభవాలు చాలా అంటే ఇన్‌స్పైరింగ్ అనుభవాలు. బాలు యొక్క ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళం మేము కమ్యూనిటీలో ఉండి. మా కమ్యూనిటీకి చాలా సన్నిహితంగా కమ్యూనిటీలోనే వచ్చిపోతూ చిరకాల స్నేహితుల్లాగా ఉండే వ్యక్తి బాలు యాక్చువల్‌గా. కానీ అంటే ఇక్కడే క్వశ్చన్, అక్కడ కమ్యూనిటీ గురించి క్వశ్చన్ వచ్చింది. సో మీతో క్లోజ్గా ఉండడానికి మీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అతను కాదు అని చెప్పారు బాలు. సో నేననేది ఏంటంటే అక్కడ అడిగిన ప్రశ్న ట్రాన్స్‌జెండర్ అని అడిగారు. బాలు ఏ ప్లాట్‌ఫామ్‌లో కూడా ట్రాన్స్‌జెండర్ అని చెప్పలేదు యాక్చువల్‌గా. అంటే చీర కట్టుకున్న తన జెండర్ ఎప్పుడు మగానే చెప్పారు. మెయిల్ అని చెప్పారు. బట్ చీర కట్టుకున్నంత మాత్రాన మగవాడు ట్రాన్స్‌జెండర్ అయిపోడు కదా! సో అదొకటి అందరూ మనం గమనించవలసిన విషయం అన్నమాట. సో అదొకటి ప్రైవసీ అనేది ఒకటి చాలా ఉంది ప్రతి వ్యక్తి. అదొక రాజ్యాంగ హక్కులాగా ఉంది ప్రతి వ్యక్తికి మన దేశంలో. సో తన జెండర్ ఏంటి? తన సెక్స్ ఏంటి? తన సెక్షువాలిటీ ఏంటి? అని ఎక్స్‌ప్రెస్ చేసే అధికారం, స్వేచ్ఛ బాలుకుంది. దాన్ని ఒక ప్లాట్‌ఫామ్ మీద పిలిచి అడగటం అది అభ్యంతరకరం అంటున్నాను. రైట్ అండి. యాక్చువల్‌గా ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నది నేను. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. ఏం చదువుకున్నారు? మీరు ఏం చేస్తుంటారు? నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్, మాస్టర్స్ ఇన్ కామర్స్ చేశాను. ప్రస్తుతం ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్‌గా 2021 నుంచి ఒక ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ఉంది నారాయణగూడలో. అక్కడ జాబ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు స్టిల్ జాబ్ చేస్తున్నారు? స్టిల్ ఐయామ్ డూయింగ్ జాబ్. ఓకే. సూపర్. సో అయితే బాలు మీతో పాటు చాలాసార్లు వచ్చారు, మీతో పాటు కలిసి ఉంటారు అని చెప్పారు కదా. సో ఎందుకు బాలుని మీతో పాటు కలుపుకున్నారు? మీ కమ్యూనిటీ కానప్పుడు మీరు ఎట్లా కలుపుకుంటారు? మా కమ్యూనిటీ కాని వాళ్ళు చాలామంది మాతో సన్నిహితంగా ఉంటారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో హిజ్రా ఒక కమ్యూనిటీ, ఇండిపెండెంట్‌గా ఉండే ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు ఒక కమ్యూనిటీ. ఈ అంబ్రెల్లా ఎలా ఉందో అంబ్రెల్లా టర్మ్ అంటామనమాట. అందులో డైవర్సిటీ చాలా ఉంది. చాలా పేర్లతోటి చాలా వివిధ రకాలుగా విభిన్నత్వం ఉందన్నమాట. హిజ్రా, ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు, డ్రాగ్ క్వీన్స్, శివశక్తులు, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. అంటే ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఐడెంటిటీని బట్టి వేరు వేరు పేర్లు ఉన్నాయి. సో వాళ్ళ ఐడెంటిటీ తోటి వాళ్ళకి కనుక్కొని మనం వాళ్ళని సంబోధించాలి. ఇది కాకుండా ఎల్‌జీబీటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ, మేమందరం ఎప్పుడు ఎవరికి ఒకరికి ఏ బాధ కలిగినా కానీ రెండో వాళ్ళ కోసం నిలబడతా ఉంటాం. సో యూనివర్సల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎల్‌జీబీటీ కమ్యూనిటీ అంతా కూడా ఒక కమ్యూనిటీ అన్నమాట. సో అందుకని ఒకళ్ళకి ఏం జరిగినా కానీ అన్యాయం, మేము ఒకళ్ళ కోసం వాయిస్ రేజ్ చేస్తాం. ఓకే. కానీ ఈ ఎల్‌జీబీటీ కమ్యూనిటీలో బాలు లేరు కదా అంటున్నాను. తెలీదు కదా. అది మనం ఎలా మరి మీతో సన్నిహితంగా అంటే తను ఏదైతే ఫ్రెండ్‌షిప్‌తో వస్తున్నాడో కమ్యూనిటీలో,
మేము మా కమ్యూనిటీలో రావటాన్ని రెస్ట్రిక్ట్ చేయము. ఓకే. అంటే మా పరంపర ఏదైతే హిజ్రా పరంపర ఉందో దానిలోకి పరంపర ద్వారా వస్తే అది వేరే పద్ధతి ఉంటుంది డైవర్సిటీగా. సో ఆ హిజ్రా గురువు చేల ఏదైతే శిష్య పరంపర ఉంటుందో దానివల్ల జరుగుతుంది. అది కాకుండా మాతోటి స్నేహితంగా ఉండి మాతోటి ఇలా పార్టీల్లో కానీ కలిసిన చోట కానీ దావతుల్లో కానీ కలిసి ఏదైతే ఫ్రెండ్షిప్ ఉంటుందో అలైషిప్ అంటారు. మాకు వాళ్ళు సపోర్ట్ చేయటం, దాన్ని సపోర్ట్ చేయటం, దీనికి సంబంధించి రిలేషన్షిప్ వేరే ఉంటుంది. ఓకే. అలాంటి రిలేషన్షిప్ బాలుతోటి ఉంది. రైట్. అంటే ఇంతకుముందు కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఫేక్ ఉన్నారు కొంతమంది. సో, వాళ్ళు ట్రాన్స్‌జెండర్ ముసుగులో జనాలపైకి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయడం, వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, డిమాండ్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. వాటిని అరికట్టాలి. లేదంటే మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ కూడా మాట్లాడారు ఇంతకుముందు. చాలామంది ఇప్పటికీ స్టిల్ మాట్లాడుతూ ఉన్నారు. బాలు అటువంటివి ఏం చేయకపోయినా గానీ పట్టుగుట్టు కోసం నేను అలా నటించాను అని చెప్పేసి చెప్పారు. సో, అటువంటివి మీ కమ్యూనిటీలో యాక్సెప్ట్ చేయరు అనేది నేను విన్నాను. అంటే మీరు 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే లైవ్లీహుడ్ ఏదైతే ఉందో భిక్షాటన అనేది ఉంది కదా! భిక్షాటన వేరు వేరు రకాలుగా ఉంది. పెళ్ళిళ్ళైనప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ఇట్లాంటి ఫంక్షన్స్‌లో ఓపెనింగ్స్ ఇట్లా వెళ్ళేది. రోజువారీ అడుక్కునేది ఇట్లా కొన్ని రకాలుంది. ఈ సోర్స్ ఆఫ్ ఏదైతే ఇన్‌కమ్ ఉందో హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన ఒక లైవ్లీహుడ్ ఇది. ఓకేనా? ఆ లైవ్లీహుడ్‌లో ఒకవేళ అంటే భిక్షాటన నేరమని మనకి చెప్పిన చట్టాలు చెప్తున్నా కానీ అదే లైవ్లీహుడ్గా బతికే కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో ఒక కమ్యూనిటీ హిజ్రా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ. అవునా? మేము కాకుండా కూడా ఇంకా వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఏదైనా పేరు ఉండొచ్చు, పగటి వేషగాళ్ళు కానీ ఇంకోటి కానీ వాళ్ళు వాళ్ళ వృత్తిలో కూడా మగవాళ్ళ చీరలు కట్టుకొని భిక్షాటన చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఇది కాకుండా వృద్ధులు చేస్తున్నారు, వికలాంగులు, వీళ్ళందరూ కూడా. సో అంటే ఇట్లా వేరు వేరు రకాలు వాళ్ళ బ్రతుకు సాగించుకోవడానికి దాని మీద ఆధారపడుతున్నారు భిక్షాటనని. నేనేమంటున్నానంటే ఈ ఏదైతే రోజువారీ లైవ్లీహుడ్ యుద్ధం ఉందో ఇందులో మగవాళ్ళు ఎవరైతే చీర కట్టుకొని వస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీకి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఒక కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళే వీళ్ళే వాళ్ళ అని. బట్ ఇద్దరు ఒకటైతే కాదు. ఓకే. మీరు మా పరంపరలో గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఒక హిజ్రా గురువు ఉంటారు, వారి కింద శిష్యులు ఉంటారు, వారి కింద ఇంకా శిష్యులు ఉంటారు. భిక్షాటన మీదే మేము డిపెండ్ అయ్యి ఉంటాం. బట్ ఆ గురు శిష్య పరంపర అక్కడ ఉంటుందని నేను అనుకోను. మగవాళ్ళలో వాళ్ళు మగవాళ్ళే చీరలు కట్టుకుంటారు, వాళ్ళ భార్యలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి రేషన్ కార్డులు, అన్ని ఇళ్ళు అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకున్నారు భిక్షాటన అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా సమాజంలో ఉంది. అందుకని ఫేక్ ఒరిజినల్ అనేది అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా. సో మేము ఒకసారి కమ్యూనిటీలోకి వచ్చాక హిజ్రా కమ్యూనిటీలోకి ఒక క్లారిటీ మాకు ఉంది ఏంటంటే మేము మా గురువు దగ్గర ఉంటాము, పలానా ఏరియాలో పలానా టైంకి మా గురువు చెప్తే వెళ్ళాలి అని తెచ్చుకుంటాము, అది నలుగురం పంచుకొని తింటాము, మేము సర్జరీలు చేసుకోవడం కానీ హార్మోన్స్ తింటాం కానీ ఇవన్నీ క్లారిటీ మాకు ఉంది, మా ఒకవేళ అవసరమైతే అనమాట. సో ఇప్పుడు అగ్ని పరీక్ష నవదీప్ కామెంట్స్ అండ్ ఇంకా బిందు మాధవి ట్రాన్స్ సమీర్ అని అడగడం కానీ, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అగ్ని పరీక్షకి బాలు కన్నా ముందు మా దగ్గర మహాశాస్త్రి అనే ఒక డ్రాగ్ క్వీన్ కూడా మన దగ్గర హైదరాబాద్ వారు కూడా వెళ్ళారు. వారు కూడా సేమ్ పరిస్థితి. అంటే ఎంత మరీ మొహం మీద క్రిటిసైజ్ చెప్పినా కానీ వారు కూడా సెలెక్ట్ కాలేదు, పంపించేశారు. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇది అంటే ఈ క్లారిటీ నేను మీ వేదిక ద్వారా ఇవ్వాల్సి అనుకుంది ఏంటంటే ఎల్జీబీటీ కమ్యూనిటీలో ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీలో ఎవరైతే పూర్తిగా అంటే మహిళలు లేదా పూర్తిగా పురుషులు, ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు. ఇట్లా దీన్ని ఏమంటామంటే బైనరీ అంటాం అనమాట. సమాజంలో రెండే సెక్స్లు, రెండే జెండర్లు అనే ఒక ఆలోచనతో సమాజం ఉంటుంది. మగ స్త్రీ అని, ఆడ స్త్రీ పురుషులని. సో దీనికి కాకుండా విభిన్నంగా ఉండే ఏ సెక్స్ కానీ జెండర్ కానీ సమాజం వెంటనే ఒప్పుకోదు. దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని అసలు ఒప్పుకోదు. ఈరోజు ట్రాన్స్జెండర్ వాళ్ళు పడే ఇబ్బందులన్నీ, బాధలన్నీ ఆ ఒప్పుకొనితనం నుంచే వచ్చేవన్నమాట. నేను ఏమంటున్నానంటే ఒప్పుకోవడమే కాకుండా మీరు ఒకవేళ ఏదైతే అంటే మగవాళ్ళు కనపడే తీరు కానీ ఆడవాళ్ళు కనపడే తీరు కానీ జెండర్ రోల్స్ అంటాం మన సమాజంలో. ఒకవేళ మీరు నిర్దేశించిన ఆడవాళ్ళలాగా ట్రాన్స్ వాళ్ళు లేకపోతే వివక్షతకు గురవుతామని. సో ఉదాహరణకి పొడుగు జుట్టు ఉంటుంది ఆడవాళ్ళకి, ఒకవేళ ట్రాన్స్జెండర్ మహిళలు ఎవరికైనా పొడుగు జుట్టు లేదనుకో నవ్వు, గడ్డాలు మీసాలు ట్రాన్స్ మహిళలకు రావు, మన జన్మతః మగవాళ్ళుగా పుట్టినోళ్ళే కదా.
సో వాళ్ళకి అడ్డాన్ వీసాలు వస్తాయి. అయితే అలా వస్తే వాళ్ళు ఫేక్ ట్రాన్స్. ఇట్లా కొన్నేంటంటే స్టీరియోటైపింగ్, జెండర్ స్టీరియోటైపింగ్ అంటారు దీన్ననమాట. సో ఇట్లా ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, మగవాళ్ళంటే ఇలానే ఉండాలనే జెండర్ స్టీరియోటైపింగ్ వల్ల ఈ జెండర్ స్టీరియోటైపింగ్ అనేది ఈ ప్రోగ్రామ్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. సో ఒక మహాశాస్త్రిని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం గాని, లేదా ఒక ఉప్పల్ బాలుని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు ఆ ప్లాట్‌ఫార్మ్ దాకొచ్చినాక మీరు ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే, పలానా ఆడవారిలాగా ఉండే ఒక ట్రాన్స్ మహిళ అయితేనే మేము ఎంట్రీ ఇస్తాము అనే మెసేజ్ ఒకటి ఈ షో మాటి మాటికిచ్చింది. దానికి మెయిన్ ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే మన పింకీనే. మన పింకీ ఆల్రెడీ వెళ్ళింది. ఆ షోలో సస్టైన్ అయింది. చాలా ఎపిసోడ్స్ మనదంతా తెలుసు. అలాగే ఒక తమన్నా సింహాద్రి కూడా వెళ్ళారు. సో నేననేదేంటంటే డైవర్సిటీ అనే దానికి ఈ షో ఏదైతే ఉందో 'బిగ్ బాస్' షో ఒక వేదిక కానే కాదు. పైగా డైవర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా గానీ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్‌జెండర్, జెండర్ నాన్ బైనరీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మరీ వాళ్ళ మొహం మీద వాళ్ళని వ్యతిరేకించి స్టిగ్మా చేసే వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. రైట్. సో ఇప్పుడు ఉప్పల్ బాలు చెప్పేదేంటంటే అక్కడికి పిలిచి అంటే నాకు ఎటువంటి టాస్క్ కూడా ఇవ్వలేదు. నేను చేసే వీడియోస్ గురించి పర్సనల్‌గా నా జెండర్ గురించి ఇవన్నీ అడిగి కామెంట్ చేశారు అని చెప్పి బయటకొచ్చి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా! సో ఆయన ఆవేదన చూసిన తర్వాత మీకేమనిపించింది? చాలా బాధాకరమైన ఇది పర్యవసానం అండి యాక్చువల్‌గా. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు తెలంగాణలో 50 మంది ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఉన్నారు. 20 మంది మెట్రోలో పనిచేస్తున్నారు. అలాగే 16 మంది ఆహ్, ఆహ్, హైడ్రాలో చేస్తున్నారు. ఇట్లా ఇంకో 12 మంది కార్పొరేషన్‌లో ఇప్పుడు రాబోతున్నారు. ఇలా చూసినప్పుడు ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ లాగా తెలంగాణని నేను చూస్తాను. అంటే జెండర్ పరంగా కూడా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకి ఆ స్పేస్ సమానమైన స్పేస్‌ని కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాం మనం ఒక స్టేట్‌గా కదా! సో దీనికి ఎంతో అంటే ఆ వాతావరణం మార్చడానికి ఎంతో మేము ప్రయత్నిస్తున్నాం. పని చేస్తున్నాం కూడా డైలీ. నేననేదేంటంటే మీరు పోయిన వారం యూకే ప్రైమ్ మినిస్టర్ ఒక కామెంట్ చేశారు. అంటే ఆయన ఏం చేశాడు అంటే ఆయన కామెంట్ ఏం చేశారంటే ట్రాన్స్‌జెండర్ వాళ్ళు, లెస్బియన్స్, గే, బైసెక్షువల్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల ఒకవేళ సమాజంలో వివక్షత చేస్తే, వాళ్ళని దూరంగా పెడితే, నెక్స్ట్ జరగబోయే దీన్నెలా చూడాలి అనేది ఆయన చెప్పిందేంటనంటే, మీ పనిని బట్టి గానీ, మీ రూపాన్ని బట్టి గానీ, మీరుండే తీరుని బట్టి గానీ, మీ జెండర్, సెక్సువాలిటీ దీన్ని బట్టి గానీ, మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక సమాజంలో, అది ఓన్లీ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్‌జెండర్ తోటి అది అంతమవ్వదు, ఎండ్ అవ్వదు. నెక్స్ట్ వేరే వాళ్ళకి గూడా అది నెక్స్ట్ సీరియల్‌లో అది మళ్ళీ స్టార్ట్ అవుతది. అంటే పలానా వాళ్ళు కుండలు చేస్తున్నారు, పలానా వాళ్ళు బంగారం పని చేస్తున్నారు, పలానా మహిళలు ఇలా ఉన్నారు, నల్లగా ఉన్నారు. ఇట్లా ఈ వివక్షత అనేది వాళ్ళు ఉండే తీరుని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అది సమాజంలో ప్రబలుతుంది. సో, ఇంత పెద్ద ఎక్స్‌ప్లనేషన్ నేను ఎందుకు ఇచ్చాను అంటే, సారీ టు టేక్ దిస్ మచ్ టైమ్ ఎందుకంటున్నానంటే, ఒక సమానమైన సమాజం ఒక సమానత్వాన్ని మనం తీసుకురావాలి అంటున్నప్పుడు, ఆ సమాజంలో ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వటాన్ని మనం నేర్చుకోవాలి. ఆ సంస్కృతికి మనం పునాది వెయ్యాలి యాక్చువల్‌గా. వెయ్యకుండా ఏదైతే విభిన్నత్వం ఉంది కదా! విభిన్నత్వం అంటే ఒకళ్ళు ఒకలా ఉంటారు. కొంతమంది నల్లగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, పొట్టిగా ఉంటారు. లేదా కొన్ని అవయవాలు లేకుండా పుడతారు ఇలా. ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళున్న విభిన్నత్వంలో వాళ్ళని క్రిటిసైజ్ చేసి దూరం పెట్టామనుకోండి, రేపొద్దున ఆ విభిన్న ఏ వివక్షత ఉందో అది మన వరకు గూడా వస్తుంది. అది అందరూ గుర్తుంచుకోవాలి. మనం సమానత్వం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? ఇంటి నుంచి స్టార్ట్ అవుద్ది. మార్పు అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవుతది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎప్పుడైతే ఇంట్లో ఉండి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి వాళ్ళని చదివిస్తారో, వాళ్ళు ఒక ఏజొచ్చాక భిక్షాటన చేయరు, సెక్స్ వర్క్ చేయరు. మీకు రోడ్డు మీద కనపడరు వాళ్ళు. ఓకేనా? ఈ గవర్నమెంట్ కూడా రిజర్వేషన్ ఇచ్చి చదువుకోవడంలో గాని, ఉద్యోగాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే. రైట్. కానీ నవదీప్ క్లియర్‌గా ఒక వీడియో పెట్టారు. మేము జడ్జ్ పొజిషన్‌లో ఉన్నది. సోషల్ మీడియాలో బయట ఎటువంటి కామెంట్స్ అయితే వాళ్ళ పట్ల వస్తున్నాయో, ఆ కామెంట్స్‌ని మేము వాళ్ళకి ట్రిగ్గర్ చేసి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు స్పాంటేనియస్‌గా తీసుకోగలుగుతున్నారా లేదా? లేదు అంటే దానికి వాళ్ళు ప్రాపర్‌గా సమాధానం చెప్పగలుగుతున్నారా లేదా? ఇదే వాళ్ళ ఎమోషన్‌ని టెస్ట్ చేయడమే అగ్ని పరీక్ష అంటే. వాళ్ళ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇవే క్వెషన్స్ బయట నుంచి రావచ్చు. లేదంటే హౌస్‌లో చాలామంది రకరకాల మైండ్ సెట్‌లో ఉన్నవాళ్ళు వస్తారు. సెలబ్రిటీస్ వస్తారు. సో, వాళ్ళ నుంచి ఏమైనా ఎదురవ్వచ్చు. అప్పుడు ఎదురైనప్పుడైనా వీళ్ళు సమాధానం చెప్పగలగాలి. సో, అదే మేము ముందుగానే ఇక్కడ వాళ్ళు ఎలిజిబులా కాదా? లోపలికి వెళ్లి వాళ్ళు ఉండగలరా లేదా? అక్కడ ఇటువంటి అవమానం జరిగితే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారనేదే ముందుగా మేము టెస్ట్ చేస్తున్నాం. అందులో తప్పేముంది అనేది నవదీప్ వెర్షన్. సో, నేనదేంటంటే
ఒక టాక్సిసిటీని తీసుకొచ్చి మన ముందు దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం ఇందులో జరుగుతుంది. నాకు క్లియర్‌గా కనపడుతుంది. నేనైతే క్లియర్‌గా వ్యతిరేకిస్తున్నాను. ఓకే. ఎవరైతే సో కాల్డ్ ఈ షోని రన్ చేస్తున్నారో మీరు అంటే దీనికన్నా చాలా మెరుగుగా ఈ షోని రన్ చేయొచ్చు. ఎంతో పాజిటివిటీతో రన్ చేయొచ్చు. టాక్సిసిటీని ట్రిగ్గర్ చేసి పాజిటివిటీని ఎప్పుడు తేలేం మనం. సమాజంలో మార్పు అనేది తేలేం మనం యాక్చువల్‌గా. టాక్సిసిటీ అనేది ఇట్ విల్ రిటరేట్ ఇన్ ద అగైన్ పర్సెప్షన్ అంటే ఆలోచన విధానంలో మళ్ళీ దాన్ని మనం ఒక టాక్సిటీని వదిలినప్పుడు అది వేరే వాళ్ళ బ్రెయిన్‌లో కూడా అది చైన్ లాగా అది టాక్సిటీనే తీసుకొని వస్తుంది. ఓకేనా? నేను ఇందాక కూడా ఉదాహరణ చెప్పాను. ఒక అంటే మనం అందరం అనుకుంటాం కదా! మంచి, చెడు మన సమాజం కొన్ని నిర్ణయించాయి. ఉదాహరణకి భర్తను వదిలేసిన ఆడది గాని, భార్యను చంపిన మగవాడు గాని, డ్రగ్స్ యూజ్ చేసి సరే అంటే ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళ వాళ్ళ కండిషన్‌లో వాళ్ళకి తప్పు కాబట్టి దాన్ని ఎదిరించి వచ్చారు కాబట్టి మీరు జస్టిఫై చేసుకుంటారు. బట్ ఇవన్నీ ఏవైతే కొన్ని ఉన్నాయో తప్పులని సమాజంలో, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి సమాజంలో కదా! డ్రగ్స్ వాడటం తప్పు, ఆడవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తప్పు, సంస్కారం లేకుండా మీరు అన్నారు కదా! ఎల్ వర్డ్ ఏదో వర్డ్స్ ఉన్నాయి కదా! అవన్నీ వర్డ్స్, డి వర్డ్స్ ఇవన్నీ వాడకూడదు. ఇవైతే అందరం ఒప్పుకునే ఇదే కదా! సో బట్ కానీ అట్లాంటి ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిల్ని దాన్ని మళ్ళీ రిటరేట్ చేసి జస్టిఫై చేస్తుంది షో. ఎలా చేస్తుందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నవదీప్ గారు ఏదైతే అన్నారో బయట సమాజంలో ట్రాన్స్జెండర్ ప్లస్ ఎల్‌జిబిటీ సముదాయం పట్ల మాక్సిమం సమాజంలో ఒకటి బిహేవియర్ ఉంది. వివక్షత, అసమానత్వం, నిర్లక్ష్యం ఇదంతా ఉన్నది. ఓకేనా? మీరేం డిఫరెంట్ చేశారు షోలో? మీరొక జడ్జి పొజిషన్‌లో ఉండి మీరేం డిఫరెంట్ చేయలేదే. అలాంటి ఆలోచన విధానాన్ని మీరు తీసుకొచ్చి మళ్ళీ మా వ్యక్తి పట్ల లేదా మాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి పట్ల మీరు చేసినప్పుడు మీరు ఏం మెసేజ్ ఇస్తారు దాని ద్వారా? ఉప్పల్ బాలు చేసిన వీడియో మెసేజ్‌లు ఆ పక్కన పెట్టండి. అవునా? సో దాన్ని వేరే వేదిక ద్వారా మీరు ఖండించొచ్చు. బట్ కానీ మీరు మీ యాక్షన్స్ ద్వారా ట్రిగ్గర్ చేసింది ఏంటి అనంటే ఏదైతే మాక్సిమం సమాజంలో అనుకునే ఏదైతే వివక్షత ఉందో అది కరెక్టే. వీళ్ళు దీనికే అర్హులు అన్నదాన్ని ఒక జడ్జి పొజిషన్‌లో కూర్చొని మీరు దాన్ని మళ్ళీ రిటరేట్ చేశారు. దాన్ని పదే మళ్ళీ చెప్పారు. మీకు ఇలాంటి బిహేవియరే కరెక్టు అని. అది ఎంతవరకు న్యాయం? అది నేను అడిగేది. యాక్చువల్ ఏంటంటే ఈ షోని దీనికన్నా పాజిటివ్‌గా ఎంతో హుందాగా, ఎంతో మన కల్చర్‌కి దగ్గరగా మనం చేయడానికి లేదంటారా? అంటే ఇప్పుడు బయట వేసే ప్రశ్నలు ఏవైందో వాటిని ఖండించడమే కదా మీడియా యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి. అవునా? సమాజంలో చెడుని ప్రశ్నించే మెయిన్ ఒక ఉద్దేశం మీడియాది ఉండాలి కదా! అట్లాంటప్పుడు దాన్ని రిటరేట్ చేసేదాన్ని ఒక ఆబ్జెక్టివ్‌గా, ఒక ఎజెండాగా ఎందుకు పెట్టుకొని వస్తున్నారు? దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఓకే. రైట్. అంటే మీరు మాట్లాడింది ఇప్పుడు బయట ఏదైతే ఉందో మీరు దాన్నే అక్కడ చూపించారు అంటున్నారు. అంటే బాలు విషయంలో ఆ వివక్ష అంటున్నారు కదా! ఇక్కడ తను జెండర్ విషయంలో నేను అబ్బాయినని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కానీ వివక్ష అంటే మీరు ఏ వివక్ష అంటున్నారు? అంటే తను ట్రాన్స్‌జెండర్‌ని ఎక్కడ ఒప్పుకోలేదు కదా! అవును. ట్రాన్స్‌జెండర్‌వా అని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది యాక్చువల్లీ. ఆ క్వెషన్ అది రెలెవెంట్ క్వెషనే కాదు కదా! అవునా? ట్రాన్స్‌జెండర్‌వా అని అడిగాక నువ్వు ఈ షో నుంచి పో అని అన్నారు. అవునా? ఇట్స్ వెరీ సాడ్. వెరీ సాడ్ అండ్ వెరీ బ్యాడ్ యాక్చువల్‌గా. అంటే కొద్దిగా మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు మీరు ఆలోచించారు. ట్రాన్స్‌జెండర్ అని చెప్తా ఉన్నాము. షోలో నుంచి వెళ్ళిపో అని చెప్తా ఉన్నాము. ఇది ఎక్కడికి ఏ పర్యవసానానికి దారితీస్తుంది, ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనేది స్క్రిప్ట్ రైటర్స్ చూసుకోవాలి. అది నేననేది. ఓకే. రైట్. సో ఫైనల్లీ అంటే చూస్తుంటారా మీరు 'బిగ్ బాస్'? నేను అసలు చూడనండి. అసలు చూడరా? నన్ను ఇన్వైట్ చేశారు ఒకానొక టైంలో. నేను ఓకే. రానని చెప్పాను. ఓకే. సో ఆఫ్టర్ ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత బాలుతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో నీకేం మాట్లాడాను. చెప్పాడు కన్సోల్ పర్సనల్లీ? చేసాం యాక్చువల్‌గా. ఇదే సేమ్ ఏదైతే మీడియాలో మాట్లాడుతున్నారో అసలు తనకి ఏది ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే. నువ్వు ట్రాన్స్‌జెండర్‌వా అని అడగటం అంటే షూట్ ఎట్ ఫైర్ అని అంటారు కదా! అంటే చూడంగానే మొత్తం ఫైర్ చేసేలాగా అంటే చూడటం ప్లస్ తీసేయటం ఇట్లా టకటక జరిగిపోయినాయి అన్నీ. ఓకే. యాహ్! రైట్. అంటే మీ వైపు నుంచి అంటే అది ఒక రియాలిటీ షో గాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ కాబట్టి ఇంకది అలాగే ఉంటది. కానీ వాళ్ళు చేసింది తప్పు అన్నట్టుగా మీరు లైట్ తీసుకున్నారా? లేదు అంటే దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడం ఇటువంటిది ఏదైనా? లేదండి. అంటే దీని మీద ఒక స్లో అండ్ కోల్డ్ వార్ ఈ షో మీదే నడుస్తుందని నాకు తెలుసు. అండ్ మేము వాళ్ళతో అలై కాలేదు. అంత టైం గూడా మా కమ్యూనిటీకి లేదు యాక్చువల్‌గా. మా కమ్యూనిటీకి సంబంధించిన వెల్‌ఫేర్ సాధించుకోవటంలోనే అడ్వొకసీ అంతా టైం అంతా అటైపోతుంది. బట్ ఏంటంటే ఇలాంటి షోలు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే ముఖ్యంగా ఇంకా సమాజంలో టాక్సిసిటీని ఇలానే మీరు ముందుకు తీసుకెళ్లారనుకుంటే టాక్సిసిటీ ఈజ్ లైక్ ఈజ్ లైక్ ఎ చైన్. ఈరోజు మీరు కొన్ని కమ్యూనిటీస్ తోటి ఇలా ప్రవర్తించినప్పుడు దట్ విల్ డెఫినెట్‌లీ కమ్ టు యూ.
వన్ డే ఆర్ అదర్ డే, అండ్ యూ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అది మా వల్ల అవుతుందా, వేరే వాళ్ళ వల్ల వస్తుందా, ఇట్ విల్ కమ్ టు యూ డెఫినెట్లీ. ఓకే, రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.